నా పేరు కర్రోత్ తరంగిణి, ఇప్పుడు లంక తరంగిణి. మా హస్బెండ్ వెంకటరమణ. అంటే ఫస్ట్ లక్ష్మీనాయుడు అని తెలుసు అందరికి. ఆ పేరు నేమ్ చేంజ్ చేశారు అన్నారు కదా, అది వెంకటరమణ. తను డిగ్రీ లెక్చరర్ గా చేస్తున్నారు, గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్ గా రాజాంలో. మాకు 2 పిల్లలు, బాబు తోసన్ సిద్ధార్థ, లక్ష్మీ హనీష పాప. నేను MABL చేశాను. 2 years ప్రాక్టీస్ చేసి తర్వాత పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం ఇంటి దగ్గర ఉండి వాళ్ళని చూసుకుంటున్నాను. ప్రెసెంట్ హౌస్ వైఫ్. కొట్టాల అప్పలరాజు, చందక పరశురామ్ అంటే 50-50. నేను ఇక్కడ సగం ఉన్నా, ఆడు సగం ఉన్నాడు ఇక్కడ. సో మాది BC కాలనీ, తర్వాత దాంపురి. సో నేను రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్లో వాటర్ క్వాలిటీ మేనేజర్గా చేస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ వెనకాల బ్యాక్ సైడ్ సార్ RDO ఆఫీసు, ఆ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో నా వర్క్ ఏంటంటే మన రూరల్ ఏరియాలో వాటర్ కంటామినేషన్ ఎలా ఉంది గవర్నమెంట్కి సంబంధించి. సో ఇక్కడ నేను నేర్చుకున్నది ఏంటి, ఫైనల్గా ఒకటే, శ్రేయోరాజ్య సమాజ స్థాపన. మన ప్రజలకి ఏమి చేశాం. సో అది నాకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటే, మీకు ఆల్రెడీ చిల్లకల మేషాల గురించి చెప్పాను, మమ్మల్ని ఎలా గాడిలో పెట్టారనేది. మాకు చాలా ఇష్టం. మా బయాలజీ సార్ సైన్స్ అంటే చాలా ఇష్టం, ఆయన చెప్పే విధానం. సో ఆ విధంగా వచ్చి డ్రిల్ మేషర్ ఇంతవరకు నాకు అసలు ఐడియా రాలేదు, కానీ ఆయన యాక్టివ్నెస్ చూసి అప్పుడు సార్ ఇప్పుడు గుర్తొచ్చారు సార్. యాక్చువల్లీ కింద కూర్చున్నప్పుడు సార్ వచ్చారు. క్రాఫ్ట్ మేస్టర్ గురించి ఒకటి చెప్పాలండి. నేను రాకోడ్ నుంచి మన బండారు సీను అని ఉండేవారు సార్. మీరు వాయించిన బ్యాక్ ఇప్పటికీ గుర్తుంది సార్. సో తెలుగు మేషారు. సో తెలుగు మేషర్తో నాకు అనుభవం ఉందని ఇందాకలే చెప్పాను. సో నా వైఫ్ హౌస్ వైఫ్, అండ్ ఆల్సో నాకు 2 పిల్లలు. ఆ పిల్లల హిస్టరీ కూడా ఇందాలే చెప్పాను. సో మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తిరిగి కలుస్తామనే నమ్మకంతో, ఇక్కడ నుంచి వచ్చిన బాధలతో వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చాను. మా ఆయన పేరు వ్యాసుడు శ్రీనివాసరావు సార్, MPTC రాకోడు. అంతే సార్. 2 పాపలు సార్, పెద్ద పాపది, చిన్న పాప 2 సెకండ్. ఇప్పుడు రాజేష్ అండి నా పేరు. నేను బిజినెస్ చేస్తున్నాను, డిస్ట్రిబ్యూషన్. మాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు 10th చదువుతున్నాడు, పాప 7th క్లాస్ చదువుతుంది. ఒకళ్ళు న్యూ సెంటర్లు, ఒకళ్ళు లారెన్స్లో చదువుతున్నారు. మా మిస్సెస్ నేను బిజినెస్లోనే. మ్యారేజ్ అయిపోయింది. నాకు ఒక పాప. నన్ను వసాది ఇచ్చారు. మా ఆయన గారు తామరపల్లి రవీంద్ర స్కూల్లోన వర్క్ చేస్తున్నారు, పార్ట్నర్షిప్ ఉంది అందులోన. అంతే. మా పాప బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. వసాది గ్రామం, గంచాడు మండలం, వసాది గ్రామం. నా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు కంది అప్పలరాజు అండి. నాది ఇక్కడ జొన్నవలస విలేజ్. నాది ఎడ్యుకేషన్ వచ్చేసరికి MA BEd, కానీ ప్రజెంట్ చేస్తుంది సార్. శ్రీరామ్ చర్చ్లో 12 years చేశాను. తర్వాత ఇప్పుడు అపాక్ హౌసింగ్ ఫైనాన్స్లో క్రెడిట్ మేనేజర్ చేస్తాను సార్. నేను స్కూల్లో అయితే ఫస్ట్ బెంచరే సార్. పర్సన్ షార్ట్ వల్ల మ్యారేజ్ అయితే కొద్దిగా లేట్గా అయింది సార్. మా మిస్సెస్ పేరు కృష్ణవేణి. లాస్ట్ జగన్ గారు గవర్నమెంట్లో వాలంటీర్గా చేసింది, ఇప్పుడు హౌస్ వైఫ్గా చేస్తుంది సార్. నాకు పాప 2nd standard చదువుతుంది. సెకండ్ నాకు కన్సీవ్ సార్. సెకండ్. థ్యాంక్ యూ. హౌసింగ్ ఫైనాన్స్ సార్ చేస్తాను సార్. జొన్నవలస విలేజ్ సార్, నాది జొన్నవలసలో ఉంటున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బమ్మిడి రమణమ్మ. మా ఆయన గారి పేరు అప్పారావు, లోకవరపు. నేనేమొచ్చి గాంధీనగర్లోనే ఉంటున్నాను. నేను ప్రజెంట్ అయితే ఆశా వర్కర్గా చేస్తున్నాను. మాకు ఒక బాబు, ఒక పాప. బాబు MSc చదువుతున్నాడు, పాప MPHW చేస్తుంది. మేము ప్రజెంట్ గాంధీనగర్లో ఉంటున్నాము. నేనైతే నన్ను వసాది ఇచ్చారు. నేనైతే ప్రజెంట్ అయితే గాంధీనగర్లోనే ఉంటున్నాను. చౌదరి అంటారు. నేను గురువుకి ఎక్కువ తిరిగిపోవచ్చు. కారణం అంటే వారానికి 2 రోజులు వచ్చేవాడిని. 4 రోజులు నీలం సీట్ అప్పారావు ఇంట్లో బుక్స్ గేట్ తిప్పేవాడిని. నా పెట్ నేమ్ సార్ ఇది, జస్టిస్ చౌదరి సినిమా రోజు. అయితే మా ఆవిడ ఇంటిగా హౌస్ వైఫ్ అంటారు. నాకు 2 బాబులు, ఒక అబ్బాయి అరవింద్లో ఉద్యోగం చేస్తున్నాడు. మీరు షాక్ అవ్వండి. నాకు 2001లో మ్యారేజ్ అయింది. నాకు 19 సంవత్సరాలు మ్యారేజ్ అయింది. ఇంకో అబ్బాయి ఏమో LND లో 4th year చదువుతున్నాడు.
ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు మధు వాళ్ళ సిస్టర్ అంటే అందరికీ బాగా ఐడియా ఉంటుంది. మల్లికా కన్నా నా వారు సివిల్ ఇంజనీరు, మేమైతే ఎస్కోట్లో ఉంటున్నాం. ఇప్పుడు నేను హౌస్ వైఫ్. పాప 2.5 years. నోట్స్లో చదువుకున్నాను. నా పేరు కనకం రాజశేఖరు. ఇంటర్తో నేను ఎడ్యుకేషన్ ఆపేసి మోటార్ బిల్లో ఇప్పుడు నేను వార్డెన్ బాట్స్లో చేస్తున్నాను. 10 years నుండి వార్డెన్ బాట్స్, బయట 15 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు వార్డెన్ బాట్స్లో ఫ్లోర్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. మాకు 2 పిల్లలండి. పెద్దోడు 3rd class, పెద్దోడు ఏంటి చిన్నోడు UKG, మా మిస్సెస్ ఏంచో హౌస్ వైఫ్ అండి. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు కుచ్చలపాటి స్వప్న, ఇప్పుడు పెనుమచ్చ స్వప్న. నాకు మా వారు కావేరీ ట్రావెల్స్లో డ్రైవర్గా చేస్తున్నారు. నాకు 2 పిల్లలు. ఒకడు B.Pharmacy ఫస్ట్ ఇయర్, రెండో అబ్బాయి 9th class చదువు. మేము విజయనగరంలో రింగ్ రోడ్ దాసన్నపేట సిరి సంపద అపార్ట్మెంట్స్లో ఉంటున్నాము. సార్ గురించి ఒక్కొక్క మాట చెప్తాను, తప్పు ఉంటే క్షమించండి. ఫస్ట్ తెలుగు సార్, ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా, అందుకు సార్ గురించి. సార్ తెలుగు చెప్పేటప్పుడు మాత్రం అంటే తెలుగు సబ్జెక్ట్ కన్నా పెద్దవాళ్ళతో ఎలా నడుచుకోవాలి, ఇంట్లో ఎలా ఉండాలి అవన్నీ చెప్పేవారు. ఆ తెలుగు చెప్పేటప్పుడు ఆ విధానం వల్ల నేను చాలా అంటే ఎలా నడుచుకోవాలనేది మాత్రం బాగా నేర్చుకున్నాను. నెక్స్ట్ పెళ్ళెక్కల మేషారు, ఇంకా ఆయన్ని చూస్తే భయం తప్ప ఇంకేమీ గుర్తురాదు. సార్ మాత్రం చాలా హుందాగా ఉండేవారు. అది మాత్రం నేను చూసి చేసుకున్నాను. ఎందుకంటే ఎక్కడ ఎలా ఉండాలి, మనం పై స్థాయిలో ఉండేటప్పుడు ఎంత హుందాగా ఉండాలో సార్లు చూసే నేను నేర్చుకున్నాను. ఇంకా NS మేషారు, ఇంకా ఆయన చూస్తే తోటి వాళ్ళతో ఎలా ఉండాలి అంటే పెద్దవాళ్ళు పిల్లలు చిన్నవాళ్ళు అని కాకుండా అందరితోని ఈక్వల్గా ఉండేవారు. మనందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండేవారు. సార్ని చూసి అది నేర్చుకున్నాను. ఇంకా చిన్నెక్కల మేషారు అంటే క్రమశిక్షణ, ఇంకా అది తప్ప ఇంకేం లేదు. ఆయన్ని చూసామంటే పూర్తిగా క్రమశిక్షణే. ఎలాంటి పిల్లలైనా మా పిల్లలు పైకి రావాలి, బాగా చదువుకోవాలి అని ఎక్కువగా ఆరాటపడేవారు అందరి గురించి, పిల్లల గురించి. ఇంకా ఇంగ్లీష్ మేడం, భారతీ మేడం గారు చెప్పాలంటే చాలా సైలెంట్, నెమ్మది, ఎప్పుడు ఎక్కువ గజరేవారు కాదు, ఎవరిని పెద్దగా పెట్టేవారు కాదు. మేడం దగ్గర ఏంటంటే ఇంగ్లీష్ అంటే నాకు చాలా భయం, నాకు రాదు. అలాగే నెమ్మదిగా నన్ను మాత్రం ఇంగ్లీష్ నేర్పిన వారు ఇంగ్లీష్ మేడమే. ఇంకా క్రాఫ్ట్ సార్ ఏంటంటే అందరితో ఫ్రెండ్లీగా ఉండేవారు. ప్లస్ నన్ను మాత్రం ఒక ఊరు తీసుకెళ్ళారు, గుర్తుందా సార్? సార్ ఒక ఆధ్యాత్మిక ఫామ్లో ఉండేవారు, అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళాక నేను కొంచెం తెంతే, అందుకని అక్కడికి వెళ్ళాక నాకు కొంచెం అవగాహన వచ్చింది. అంటే ఆధ్యాత్మికత ఎలా ఉండాలి, పీస్ఫుల్గా ఎలా ఉండాలి, అంటే గొడవలైనా కూడా మన అవతల వాళ్ళతో గొడవ పడకుండా ఎలా నడుచుకోవాలి, వాళ్ళని ఎలా మన వైపు తిప్పుకోవాలి, ఇవన్నీ వాళ్ళు అక్కడ చెప్పేవారు. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగుంటారు అన్నది అక్కడికి వెళ్ళి నేను అది మళ్ళీ ఆయనే ప్రత్యేకంగా నన్ను బస్సు ఎక్కించి, అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను వస్తాను సార్ అన్నాను. అనగానే ఆయన నన్ను అక్కడ తీసుకెళ్ళి అవన్నీ చూపించాను. అక్కడికి వెళ్ళడం కూడా నా జీవితంలో చాలా బాగా ఉపయోగపడింది. థ్యాంక్ యూ సార్. ఇంకా ప్రసాద్ గారు, ఆయన అయితే ఆఫీస్ రూమ్లోనే ఉండేవారు. మనకి ఏ అవసరం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళినా ఇసిపెక్కిపోయేవారు కాదు. సార్ ఈ పేపర్ కావాలి, ఇది కావాలి, తీయమన్నారు సారు, మేడం పంపించారు, లేదా నాకు పలానా కాగితం అవసరం, నేను పర్సనల్గా నేను నాకు అవసరమని వేరే తర్వాత 10th అయిపోయి కూడా పేపర్స్ తోటి వచ్చాను ఆయన దగ్గరికి. ఇసుకుపోకుండా అన్ని సంవత్సరాలు రికార్డ్ అయినా తీసి నాకు ఇచ్చారు. అంటే వాళ్ళ వృత్తి పట్ల ఆయన అంటే చాలా నమ్మగా ప్రవర్తించేవారు. అది మీ గురించి చెప్పాలి సార్. ఇంకా దుర్గా జగదీష్ వాళ్ళు రాలేనట్టున్నారు. దుర్గా జగదీష్ వాళ్ళిద్దరూ మనకి అటెండర్లుగా చేసేవారు. చాలా అందరితో యాక్టివ్గా ఉండేవారు. మనం ఏ వర్క్ చెప్పినా చేసేవారు. ఇంకా లాస్ట్ ఉంచారు అనుకోకండి, ఢిల్లీ మాస్టర్ ఇప్పుడు ఆలిన్ వన్ ఉన్నాడు. ఆయన దగ్గర మనం అన్నీ నేర్చుకోవాలి. 1, 2 కాదు, వీళ్ళందరి దగ్గర 1, 2 సార్ దగ్గర మొత్తం అన్నీ నేర్చుకోవాలి మనం, పూర్తిగా ఆలిన్ వన్. ఇప్పుడు అలా ఆలిన్ వన్ గా ఉన్న ఒక స్టేజ్ లో ఉన్నారు ఆయన. కాబట్టి ఆయన మాత్రం ఎవరు మర్చిపోవు. ఓకే సార్, అచ్చా మర్చిపోవడం అన్నీ ఉండదు. సార్ గురించి ఒక్క విషయం చెప్పలేను కదా, అన్నీ చెబితే ఇప్పుడే మధు తిట్టాడు,
బేగా కంప్లీట్ చేయండి, అంతసేపు మాట్లాడకండి, టైం అయిపోతుందని. అందుకే ఆలింగని ఒక్క ముక్కతో చెప్పేశాను. ఓకే సార్. అందరికీ నమస్కారం. అందరికీ కూడా హాయ్. నేను చెప్పాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్లో చదివాం. ఆఖరి డిగ్రీ కూడా ఏజల్ కాలేజ్ చదివాం. మన డ్రిల్ మాస్టర్ ఇది. ఈ మన ఫస్ట్ నుంచి కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేవాడిని. అది మారిపోదాం అనుకునేవాడిని, కానీ మారలేదు. తర్వాత ఐటీ సివిల్ చేశాను. తర్వాత ఇదే ఫీల్డ్లో ఉండిపోయాను యాక్టింగ్ కూడా. ఇప్పుడు నేను బొబ్బుల్లో ఉంటున్నాను. అండ్ మా మిస్సెస్, మా ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు ఇక్కడికి. పేరు తిరుమరెడ్డి నాగమణి, ప్లీజ్ స్టాండ్ అప్. నవదీప్, దీక్షిత ప్రియ పిల్లలు కూడా చదువుతున్నారు. ఇప్పుడు శ్రాద్ధ తలపతి బొబ్బుల్లో ఒకళ్ళు 5th పాప, 4th బాబు చదువుతుంది అనమాట ప్రజెంట్. ఇది ఈ జొన్నవలస అందరికీ తెలిసిందే కాబట్టి ఇంకేం నేను చెప్పాల్సిన లేదు. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నా తోటి స్నేహితులందరికీ హాయ్. నేను ఇంట్లోనే ఉంటాను, టైలరింగ్ చేస్తాను. మా వారేమో వచ్చి భీమిలి క్రాస్ రోడ్ దగ్గర రెస్టారెంట్ రన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఉంటుంది విజయనగరంలో. నాకు 2 పిల్లలు. పెద్ద పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, చిన్న పాప 9th క్లాస్ చదువుతుంది. నేను ఇంటర్ తర్వాత మ్యారేజ్ అయ్యింది. చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్తోని చిన్న పాప పుట్టాక ఎంఏ బీఈడీ కంప్లీట్ చేసి తెలుగు పండిట్ కంప్లీట్ చేశాను. నా పేరు రోహిణి, కోసపాటి రోహిణి. ఇప్పుడు పెనుమత్స రోహిణిగా మారాను. స్వాతి చెల్లెలు అని చెప్తే అర్థం అవుతుంది. సిఎంఆర్లో వర్క్ చేస్తున్నాను. మా మిస్సెస్ హౌస్ వైఫ్, 2 పాపలు. ఒక 9th క్లాస్ చదువుతుంది, ఒక 6th క్లాస్ చదువుతుంది. ఓకే. నా పేరు జ్యోత్స్న. నేను 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నా. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా. మా హస్బెండ్ బ్యాంక్ మేనేజర్. నాకు 2 పాపలు. బీటెక్ 2nd ఇయర్ చదువుతుంది పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి ఇంటర్ 2nd ఇయర్. నేను హౌస్ వైఫ్ అండి. సోదరీమణులకు అలాగే నా మిత్రులకు నా యొక్క స్వాగత సమాంజలి నమస్కారాలు. ఆసిపవారి ఫ్యామిలీ అంటే తెలియని వాళ్ళు జొన్నవలసలోనే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఆసిపవారి ఫ్యామిలీ తెలియదంటూ ఎవరు లేరని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మా యొక్క ఫాదర్స్ దగ్గర నుండి బ్రదర్స్ వరకు, అలాగే నాతో లాస్ట్ అయ్యింది. అండ్ జొన్నవలస స్కూల్లోనే చిన్నప్పటి నుండి మాకు ఈ జొన్నవలస స్కూల్లోనే చదువుకుంటూ మా తల్లిదండ్రులు ఏంటి, మా బ్రదర్స్ ఏంటి, అందరూ ఇక్కడే చదివి ఉన్నత స్థాయికి వెళ్ళడం జరిగింది. మా యొక్క తల్లిదండ్రులు 5 అన్నదమ్ములు. అందులో పెద్ద ఆయన అన్నజూట్ మిల్ దగ్గర షాప్ ఉంది, 2వ ఆయన మా ఫాదరు, అలాగే 3వ ఆయన హెల్త్ అసిస్టెంట్ గా చేస్తున్నారు, ఇప్పటికి కంటిన్యూగా ఉన్నారు. అలాగే 4వ ఆయన ఆర్టీసీ దీంట్లో చేస్తున్నారు. అలాగే లాస్ట్ ఆయన మన రైల్వే డ్రైవర్ గా వర్క్ చేస్తున్నారు. ఇది మా యొక్క ఫ్యామిలీ. నా పేరు ఆసపు మధు. ఆసపు మధు మల్లిక అంటే 10th క్లాస్ అందరికీ నాకు తెలిసి ఇంచుమించు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు తెలుసుకోండి. నా యొక్క వైఫ్ సంతోషి పేరు, హౌస్ వైఫ్ గా చేస్తుంది. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి 2nd క్లాస్ చదువుతుంది, 2nd అమ్మాయి 5th ఇయర్. ఇంకా స్కూల్ జాయిన్ చేయలేదు. నా పేరు రామేష్ గంగా భవాని. నన్ను 5th సెట్ వారింటికి ఇచ్చారు. మా హస్బెండ్ సివిల్ కాంట్రాక్ట్ చేస్తారు. అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాడు. నన్ను వైజాగ్ ఇచ్చారు. నేను ఇక్కడ 8th నుంచి 10th చదువుకున్నాను. ఇంటర్ వచ్చి విజయనగరం, డిగ్రీ వచ్చి వైజాగ్. నేను 18 క్యాష్ ఫిలింగ్ చేస్తున్నాను. నాకు ఒక బాబు ఉండేది వైజాగ్. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. మేము ప్రజెంట్ వైజాగ్ లో ఉన్నాము. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నాం. నా పేరు నీలం శెట్టి అప్పారా.
నేను ప్రస్తుతానికి పెయింటింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అట్ ద సేమ్ టైం రాజకీయాల్లో కూడా మా మిస్సెస్ వార్డు మెంబరు, నాకు ఒక పాప బాబు. ఇప్పుడు పెనుమత్స స్వాతి. మా రాజుగారి పేరు పెనుమత్స నరసింహరాజు. ఆయన ఎంఎస్సీ చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఓకరేజ్లో చేస్తున్నారు. నేనే వచ్చి స్వాతి నేను కలిపి బొట్టికి పెట్టుకున్నాం. తర్వాత ఏంచి నేను పెళ్ళైన వెంటనే వైజాగ్ మాట, ఇప్పుడు విజయనగరం. హుదూద్ తుఫాన్ అప్పుడు మా రాజుగారికి యాక్సిడెంట్ అయ్యింది. ఆయన కంప్లీట్గా అవుట్ ఆఫ్ మైండ్ అన్నమాట. డాక్టర్ గారు కూడా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేయమన్నారు యాక్చువల్లీ. కానీ ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో మా పిల్లలకి పేరుండిపోద్ది కదా, ఆయన పిచ్చి ఆయన, రేపు ఫ్యూచర్లో మ్యారేజ్ ఏమైనా సరే అలా ఆయన పిచ్చి ఆయన అని చెప్పేసి ఆయన్ని జాయిన్ చేయకుండా అలాగే నేనే దగ్గరుండి అన్నీ చేసుకుని ఆయన ఇప్పుడు స్కూల్లో జాబ్ చేస్తున్నట్లుగా చేసుకున్నాను. తర్వాత విజయనగరం వచ్చేసాము. విజయనగరం వచ్చి స్వాతి నేను కలిపి పొట్టికి పెట్టుకున్నాను పువ్వాడ స్కూల్ దగ్గర. చెప్పవలసింది ఏంటంటే లక్ష్మి అన్నది చంచలం, ఎవరి దగ్గర ఉండదు. సరస్వతి అన్నది అందరి దగ్గర ఉంటుంది, ఎవరు తీసుకోలేనిది. లక్ష్మి అన్నది ఇప్పుడు నా దగ్గర ఉంటే నువ్వు తీసుకుంటావు. సరస్వతి అన్నది ఇప్పుడు రామయ్యంతో చదువు ఉంది, నా దగ్గర లేదు, దాని దగ్గర నేను తీసుకోలేను కదా. అది అందరూ పిల్లల్ని కూడా గట్టిగా చదివించండి అంతే. నా పేరు మడాల్ త్రినాథరావు సార్. ప్రస్తుతానికి ఫోటోగ్రాఫర్గా చేస్తున్నాను. 10 years అవుతుంది. మా మిస్సెస్ పేరు సత్యవాణి, ఆమె కూడా స్టూడియోలో ఉంటుంది. ఆమె నేను కలిపి బిజినెస్ చేస్తున్నాను. అదే కాకుండా నేను జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పటికీ ఈటీవీలో 10 years పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి యూట్యూబ్ ఛానల్గా నేను ఎస్పీఎస్ అని చెప్పి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నా